టు నో ద టెన్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఇది బాగా గుర్తుండడానికి. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్ళిన తర్వాత ఊర్లో బావి కనిపించింది. బాగా వేసవి కాలం, నాకు స్వెట్టింగ్ ఎక్కువగా వచ్చేసింది. నేను వాటర్ చూడగానే నాకు స్విమ్ చేయాలనిపించింది. స్విమ్ చేయాలనిపించిన వెంటనే మా ఫ్రెండ్స్ని అడిగారు. అంతా మిగతా వాళ్ళంతా స్విమ్ చేస్తూ ఉంటే నేను కూడా స్విమ్ చేద్దామని చెప్పి కెన్ ఐ స్విమ్ అని అడిగాను నేను. అంటే నేను ఈదనా అని అన్నాను. అంటే మా ఫ్రెండ్స్ అన్నారు నీకు వచ్చా ఈత వచ్చా అంటే ఐ క్యాన్ స్విమ్ అన్నాను. సో ఒకసారి చూద్దాం, ఇది 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ కెన్ స్విమ్, నేను ఈదగలను అని. నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ అడిగారు ఏమైంది రాఘవేందర్, నిన్న నువ్వు మీ ఊరెళ్ళావు కదా, బావి కనిపించిందంట, ఈదావా అంటే ఐ కుడ్ స్విమ్, నేను ఈదగలిగాను అని. ఇక్కడ కెన్ అనేది ఏమో మనకి ప్రజెంట్ మరియు ఫ్యూచర్ ఎబిలిటీని తెలియజేస్తుంది. కుడ్ అనేది ఏం చెప్తుంది సార్ అంటే పాస్ట్ ఎబిలిటీ, గతంలో మనం ఒక పనిని చేయగలిగిన సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది. సో ఇలా ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో ఈ హెల్పింగ్ వర్బ్స్ లేదా మోడల్ వర్బ్స్ని ఎందుకు మనకు ఉపయోగపడతాయంటే ఇచ్చిన వాక్యం అది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ టెన్స్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా, పాస్ట్లో ఉందా అని గుర్తుపట్టేందుకు ఈ హెల్పింగ్ వర్బ్స్ అని మనకు ఉపయోగపడతాయి. అందుకే టు నో ద టెన్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ దీస్ హెల్పింగ్ వర్బ్స్ కెన్ హెల్ప్ అస్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ రెండోది ఏంటి సార్ అంటే టు మేక్ అ క్వశ్చన్, ఒక ప్రశ్నగా మార్చేందుకు ఈ హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెన్ అనేది ఉంది కదా, కెన్ను ముందుకు తీసుకొచ్చి ఈ హెల్పింగ్ సబ్జెక్ట్ని పక్కన పెట్టి చివరిన క్వశ్చన్ మార్క్ పెడితే, ఇప్పుడు చూడండి కెన్ ఐ స్విమ్, నేను ఈదనా ప్రశ్న అడుగుతున్నాం మనం. దీన్ని కూడా ఇలా రాయొచ్చు, కుడ్ ఐ స్విమ్, ఈ రకంగా కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇచ్చినటువంటి వాక్యాన్ని ప్రశ్నగా మార్చేందుకు మనకి హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో 4 రకాల పేర్లు ఉన్నాయి కదా. సో ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి? మొదటిది ఇచ్చినటువంటి వాక్యాన్ని అది ఏ టెన్స్లో ఉందో గుర్తుపట్టడానికి, రెండవది ఇచ్చినటువంటి వాక్యాన్ని సెంటెన్స్ని ప్రశ్నగా మార్చేందుకు. ఇక మూడోది ఏంటి అని అంటే టు మేక్ అ నెగేషన్, అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ని నెగటివ్ సెంటెన్స్గా మార్చేందుకు. నేను చేస్తాను అంటే పాజిటివ్, చేయను అంటే నెగిటివ్. సో ఇలా చేయగలిగాను అంటే పాజిటివ్, చేయలేకపోయాను అంటే నెగిటివ్. సో ఇలా ఇచ్చినటువంటి సెంటెన్స్ని మనము నెగిటివ్గా మార్చేందుకు. ఒకసారి ఇక్కడ చూడండి, ఐ కెన్ నాట్ స్విమ్, నేను ఈదలేను అన్నట్టుగా. నెక్స్ట్ ఐ కుడ్ నాట్ స్విమ్, నేను ఈదలేకపోయాను అని. ఒకసారి గమనించండి మిత్రులారా బాగా. సో ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్గా మార్చాలంటే హెల్పింగ్ వర్బ్స్ పక్కన ఎన్ఓటి నాట్ యాడ్ చేస్తే చాలు, అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక సెంటెన్స్ని పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్గా మార్చాలంటే హెల్పింగ్ వర్బ్ ఎక్కడుందో చూసి అక్కడ ఎన్ఓటి నాట్ పెడితే చాలు, అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇలా రాయచ్చా, నాట్ ఐ కెన్ స్విమ్, ఐ స్విమ్ నాట్ కెన్ అని రాయలేం కదా. ఐ కెనాట్ స్విమ్ అని చెప్పి రాస్తున్నాం. ఇక్కడ కూడా ఐ కుడ్ నాట్ స్విమ్ అని చెప్పి రాస్తున్నాం. దీన్నే షార్ట్ ఫామ్లో ఏమని రాయొచ్చు మనం, కెన్ని కాంట్, ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టి టీ పెడితే సరిపోతుంది. ఇక్కడ దీన్ని కుడెంట్ అని చెప్పి రాస్తాం మనం. ఇక చివరిది ఎందుకు ఉపయోగపడుతుంది సార్ ఇది అంటే టు మేక్ an emphasis, అంటే నీకు ఈత వచ్చా అంటే ఐ క్యాన్ స్విమ్ అంటే ఏదైనా సరే ఎంఫసిస్ చేసి నొక్కి వ్యాఖ్యానించి బళ్ళ గుద్ది చెప్పడానికి అని అంటున్నాం కదా. సో అలా అసర్టైన్ చేసి చెప్పడానికి, ఎంఫసిస్ చేసి చెప్పడానికి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి.